హాయ్! హలో! నేను మీ శ్రవణ్ బ్లాగర్. అందరు ఎట్లుండ్రు? నేనైతే మస్తున్నా. మీరందరూ మంచిగుంటారని కోరుకుంటున్నా. ఇప్పుడు మీకు ఏం చూపించబోతున్నానంటే, వరంగల్‌కి అతి సమీపంలో ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం, ఐనవోలు, హన్మకొండ జిల్లా. ఇది వరంగల్ ఖమ్మం హైవే మీద ప్రయాణిస్తుంటే, ఇది వరంగల్ నుండి 17 కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం. ఇది వరంగల్ ఖమ్మం హైవే మీద మనం వెళ్తుంటే ఒక 10 కిలోమీటర్లు దాటాక మనకు రైట్ సైడ్‌లో ఒక ఆర్చ్ వస్తది. అది పున్నేలు ఊరికి వెళ్ళే దారి అంటారు. పున్నేలు క్రాస్ అంటారు. ఆ దారి మనం లోపలికి ఆర్చ్ గుండా లోపలికి వెళ్ళాక ఒక 7 కిలోమీటర్లు ప్రయాణించాక మనం శ్రీ ఐనవోలు మల్లికార్జున స్వామి దేవస్థానానికి చేరుకోవచ్చు. సో ఇదే మల్లికార్జున స్వామి దేవస్థానంకి వెళ్ళే దారి. ఈ ఆర్చ్ గుండా లోపలికి ఒక 7 కిలోమీటర్లు మనం మల్లికార్జున స్వామి దేవస్థానానికి చేరుకోవచ్చు. సో ఇక్కడి నుంచి ఆటోలు కూడా ఉంటాయండి దేవాలయం దగ్గరికి వెళ్ళడానికి. సో ఇదే ఆర్చ్ అండి. దీని లోపల నుంచి మనం వెళ్ళాలి. ఇది వరంగల్ నుండి వచ్చే దారి అండి. ఇటువైపు ఖమ్మం నుంచి వచ్చే దారి. ఇక్కడ రైట్ సైడ్‌లో అక్కడి నుంచి అటు సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వరంగల్ నుంచి వచ్చేటప్పుడు రైట్ సైడ్‌లో ఉంటుందండి ఆర్చ్. సో మనం ఆర్చ్ గుండా లోపలికి వెళ్తున్నాం. ఐనవోలు మండలం, ఐనవోలు ఊరు. అక్కడే శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ఉంటుందండి. సో మనం వెళ్తుంటే మధ్యలో కొన్ని ఊళ్ళు కూడా వస్తాయి. పున్నేలు, తర్వాత ఐనవోలు అనే ఊరు మండలం వస్తుందండి. అక్కడే శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ఉంటుంది. సో ఇక్కడ మనం వెళ్తుంటే పచ్చడి పొలాలు, చిలకలు, అంత పచ్చదనం చెట్లు అవపడుతున్నాయండి. సో వెళ్తుంటే మార్గ మధ్యంలో మనకు పున్నేలు ఊరు దగ్గర శ్రీ ఆంజనేయ స్వామి, వాయుపుత్రుడు శ్రీ ఆంజనేయ స్వామి మనకు దర్శనమిచ్చారు. కొద్దిసేపు అక్కడ ఆగి కొద్ది దూరం ప్రయాణించాక ఐనవోలు దేవస్థానం దగ్గరికి చేరుకున్నాం. ఐనవోలు దేవస్థానం దగ్గరికి వచ్చానండి. సో ఇదే మల్లికార్జున స్వామి దేవస్థానం, ఐనవోలు ఊరు. ప్రవేశ ద్వారం ఉంటుందండి. మల్లికార్జున స్వామి దేవస్థానంకి గుడి లోపలికి వెళ్ళే సో వెనకాల కలబడేదే మల్లికార్జున స్వామి దేవస్థానానికి వెళ్ళే ప్రవేశ ద్వారం. మల్లికార్జున స్వామి దేవస్థానం లోపలికి అయితే వచ్చేసాను. సో ఇది మల్లికార్జున స్వామి దేవస్థానం బయట రోడ్డు. సో ఇక్కడ అవుపడేది ఆలయ సమయాలండి. ఈ ఆలయం చరిత్ర చూస్తే ఈ ఆలయాన్ని కాకతీయ వంశస్థులు నిర్మించారు. ఇది 11వ శతాబ్దానికి చెందిన ఆలయం. ఈ ఆలయాన్ని కాకతీయ రాజ్యానికి చెందిన మంత్రి అయ్యన్న దేవుడు నిర్మించాడు. అందుకే దీనికి ఐనవోలు అని పేరు వచ్చింది. మల్లికార్జున స్వామి శివుని అవతారాలుగా ఒకటిగా భావిస్తారు. ఈ ఆలయం నిర్మాణ శైలి మనం పరిశీలిస్తే
కాకతీయ కళా సంస్కృతి, కాకతీయ సంస్కృతి మనకు ప్రతిబింబిస్తుంటుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం ఐనవోలు జాతర, మల్లన్న జాతర నిర్వహిస్తారు. అది భోగి రోజు మొదలై ఉగాది వరకు కొనసాగుతుంది. మరియు శివరాత్రి, దీపావళికి కూడా ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు. కొబ్బరికాయలు కొట్టే స్థలం. ఈ ఆలయం 108 స్తంభాలతో నిర్మించబడింది. 4 వైపులా 4 ప్రవేశ ద్వారాలు ఉంటాయి ఈ ఆలయం దగ్గర. పక్కనే నృత్య కళా మండపం కూడా ఉంటుంది. ఇది నవగ్రహాలు పూజించే స్థలం. ఇది కోడెను కట్టే స్థలము. ఇక్కడ ఉత్తర ద్వారం, తూర్పు ద్వారం, మనం ఆలయంలోకి ప్రవేశించాక మనం ఆలయంలోకి ప్రవేశించాక మనకు ఆలయంకి ఎదురుగానే, మహాశివుడి ఎదురుగానే మనకు నంది మనకి అవపడుతుందండి. ఆ మహాదేవుడు శివుడు మనకు శ్రీ మల్లికార్జున స్వామిగా మనకు దర్శనమిస్తారు. హరహర మహాదేవ, శంభు శంకర. ఇక్కడ మనకు శివుడు మల్లికార్జున స్వామిగా దర్శనమిస్తున్నారు. ఆలయం బయట తూర్పు ద్వారం పక్కన ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఉంటుంది. అక్కడ మనం ఆంజనేయ స్వామిని దర్శించుకోవచ్చు. ఇక్కడికి దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం రూమ్ సౌకర్యం, వసతి సౌకర్యం, రూమ్స్ కూడా అందుబాటులో ఉంటాయి. బయటికి వచ్చాక మనకు రోడ్డు మీద అన్ని దుకాణాలు ఉంటాయండి. తినుబండారాలు, పేలాలు, గాజులు, కుంకుమ, పసుపు, మరియు ఇక్కడ కావాల్సిన వండుకోవడానికి కట్టెలు, సిలిండర్, చేతికి కట్టుకునే దారాలు, పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు, ఇంకా ఆ శివుడి, ఆ మహాదేవుడి ఫోటో ఫ్రేమ్స్ ఇక్కడ అమ్ముతారు. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.